ఇప్పటి వరకు అండి 13 సంవత్సరాలుగా ఈ సంఘంలో కానీ మనసంపల్లి సంఘంలో కూసంగి సంఘంలో నేను చెప్పగలుగుతాం, అన్న బాబానా కొంచెం ఒక 10,000 అప్పివా ప్లీజ్, అక్కడ సామెలన్నా ప్లీజ్ అన్న, ఒక్క 30,000 అర్జెంట్ అవసరం పడ్డదన్నా ఇప్పుడే ఇచ్చేస్తానా. ఒక్కరిని కూడా అడగలే నేను. అది అట్లా బ్రతకాలి. పప్పుతో కారంతో తిందాం, కానీ ఒకరిని అడిగే స్థితిని మనకు రావద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది రావద్దంటే ఇది పాటించాలి. అది నేను జీవించి చెప్తున్నా అంటే నేను కహానీలు చెప్తలేను. మీరు కనుక్కోండి. ఇన్ని సంవత్సరాల సేవ లోపలనే నేను చేయి దాచి అడగలే, ఏ స్థితి వచ్చినా అడగలే. మీ పరిస్థితి గమనించిన కదా, నాకు తెలుసు కదా. వచ్చినప్పుడు మనందరం ప్రార్థన చేస్తేనే కదా, ఎవరికో కలబడితే వచ్చి దీనికి పైసలు ఇచ్చిపోయారు. ఎట్లా పడ్డాయి అవన్నీ నేను ప్రార్థనలో పొందుకున్నది. ప్రార్థనలో పొందుకోవాలా, మనం అడుక్కొని కాదా. ఆమెను అంటలేరు, మీకు అనుభూతి అయితే లేదు, ఇవి జీర్ణించుకోలేరు మీరు. అంటే ప్రార్థన చేసే శాతగాక ఒకటి దేవునికి ఫస్ట్ పక్కకు పెట్టాలి, తర్వాత చారిటీ కోసం పక్కకు పెట్టాలి, తర్వాత సేవింగ్స్ చేయాలి. నీ పిల్లల కొరకు ఉన్నదంతా తేరా మటను, తేరా చికెను, ఇద్దే ఆ వస్తువులే ఇద్దే, మొత్తం ఖర్చు చేయొద్దు. సేవింగ్స్. కొంతమంది కనీసం చర్చికి రావడానికి కూడా డబ్బులు పెట్టుకోరు. తరువాత నువ్వు చీరలు కొనుక్కుంటావో, చూడిదారులు కొనుక్కుంటావో కొనుక్కో. నిజంగా ఎంత అద్భుతం అంటే, కారు ఆల్మోస్ట్ 1.5 సంవత్సరాలు అట్లే పడిపోయింది. నేను అడగలేదు, నీ సంఘంలో కూడా ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నాకు అవసరం లేదు కాబట్టి ఆ సాక్ష్యం చెప్తున్నా మీకు. కానీ ఎంత అరే పరిస్థితి ఇట్లుందా అని గ్రహించి వచ్చి ఆ డబ్బులకు వేలిచ్చినప్పుడు అప్పుడు రిపేర్ చేయించిన నేను. అది దేవుని గొప్పతనం. ఎందుకంటే నా ప్రార్థన, నా స్థితి ఎవరు చూసిరు? దేవుడు. అంటే మనం ఎదుర్కొంటారు ఆ క్లిష్ట సిచ్యువేషన్లో నేను దేవుని మీద ఏ విధంగా ఆధారపడుతున్నాను అని దేవుడు నన్ను చూసి ఎవరినో ఒకరిని పంపిస్తుంటాడు. అది నాకు మంచిగా అనిపిస్తుంది. మీకు అట్లా మంచిగా అనిపిస్తుందా, లేకపోతే మనుషుల దగ్గర పోయి అడుక్కోవడం మంచిగా అనిపిస్తుందా? మీరు చెప్పండి. ఇంకోటి, నేను ఏదైనా అడగను. చాలా మంది అంటారు అడిగితే మేమందరము తల ఇంత చేసి చేసుకుందామా అనే ఆలోచన మీకు కూడా రావచ్చు. నా బుద్ధి ఏందో కానీ నేను ఎవరిని అడగా. ప్రియ దేవుని బిడ్డారా, మరి సంఘమునకు కావలసినటువంటి సౌండ్ సిస్టము, మరి ప్యాడ్స్, కీబోర్డ్స్ కావాలి, తల 5,000 10,000 తీసుకురము అంటే మీ పరిస్థితి తెలిసి నేను ఎందుకు అడుగుతా? నేను అట్లా చెప్పటండే కాదు. నేను ఇప్పటి వరకు ఈ 13 సంవత్సరాల సేవలు ఎప్పుడు చెప్పినా నేను అట్లా కొన్ని ఖర్చులు ఉండే నాకు. కానీ నిన్నటి దినాన సహోదరులు వాళ్ళతో వచ్చి అన్న కృతజ్ఞత కానుకన్నా తీసుకోండి ఇచ్చినప్పుడు అప్పుడు చూడండి, నేను వాళ్ళని అడగలే ఏం మీరు దశం భాగం పాటించాలి, కృతజ్ఞత కానుకలు తీయాలి, ఇట్లా అన్నీ ఎవరికి చెప్పలేదు. కానీ వాళ్ళంతటా వాళ్ళకి ఆ ప్రేమ కలిగి మేము బలపడుతున్నాం ఇక్కడ. కాబట్టి మాకు వచ్చిన దాంట్లో కృతజ్ఞతగా దేవునికి ఇయ్యాలి. ఎందుకంటే గలతీలకు రాసిన పత్రికలు ఉపదేశం పొందువారు ఉపదేశించు వానికి మంచి పదార్థంలో భాగము ఇయ్యాలి. అది ఆశీర్వాదం అని ఉన్నది. వాళ్ళు గ్రహించారు. తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను అడగలేదే వాళ్ళని. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? నా దేవుడు నా స్థితిని చూసి నన్ను గమనించిండు. అసలు నేను చెప్పి, ప్రియ దేవుని బిడ్డారా, నా ఇంట్లో ఫీజు వెళ్తలేదు నా పిల్లలకు, మీరందరూ కలిసి కట్టుగా జమ చేయండి 5,000 10,000 అనే దానికన్నా, నేను మీ మీద ఆధారపడే కన్నా, అట్లా పొందుకునే దానికన్నా నేను దేవుని మీద ఆధారపడి ఈ విధంగా ఎక్కడి నుండి నాకు డబ్బులు వస్తాయి చూడండి, అప్పుడు నాకున్న తృప్తి అసలు ఎక్కడ ఉండదండి. మీరు ఎప్పుడన్నా అట్లాంటి అనుభూతి పొందిర్రా? అట్లా పొందుకోవాలి.